అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి ప్రధాన కారణం రేవతి. ఎక్కడైతే సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడం. అయితే దీనికి మెయిన్ రీజన్ ఎవరైతే చనిపోయినటువంటి రేవతి ఉందో, రేవతి మృతురాలికి సంబంధించినటువంటి హస్బెండ్ భాస్కర్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు. ఆ కంప్లైంట్ కాపీ మన దగ్గర ఉంది. అదేవిధంగా అల్లు అర్జున్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. అది కూడా చూపిస్తాం. ముందు కంప్లైంట్ చూపిస్తాను. ఇది కంప్లైంట్ కాపీ. ఇది 5వ తారీఖున ఇచ్చినటువంటి కంప్లైంట్. సినిమా రిలీజ్ అయింది 5వ తారీఖున. ముందు రోజు 4వ తారీఖున ప్రీమియర్ షో వేశారు. సో ఎక్కడ జరిగింది ఏంటి అనే డీటెయిల్స్, అసలు ఆ కంప్లైంట్లో ఏముంది అనేది మనకి చాలా డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎస్, మొత్తం కంప్లైంట్ అంతా చూస్తే ఇక్కడ అసలు ప్రధానంగా ఉన్నదేంటో చూద్దాం ఒకసారి. ఫ్యామిలీతో అంతా కలిసి 4వ తారీఖున నాడు పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో చూడడానికి టికెట్స్ తీసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లోకి సంధ్యా 70mm థియేటర్కి అందరం కలిసి రాగా, అప్పటికే థియేటర్ మొత్తం క్రౌడ్తో నిండిపోయింది. అయితే అదే సమయంలో హీరో అల్లు అర్జున్ గారు సంధ్యా 70mm థియేటర్కి రావడంతో అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ వారు లోనికి రావడం వల్ల, తోయడం వల్ల, అంటే ఆ క్రౌడ్ మొత్తం క్రౌడ్ని తోయడం వల్ల థియేటర్ లోపల లోయర్ బాల్కనీ హాల్లో గల నా భార్య రేవతి మరియు నా కొడుకు సాయి తేజలు ఊపిరాడకుండా స్పృహ తప్పి కింద పడిపోయారు. అక్కడున్న పోలీసు వారు వారిద్దరిని దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది ఆయన ఇచ్చిన కంప్లైంట్. అందులో ఎవరెవరి మీద ఇచ్చారో లాస్ట్లో మీకు ఉంది.